హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకెందుకండి ఆలస్యం? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఛానల్ మెంతికూర బాత్. మీరు తినుంటారా? సరే, ఒకసారి చూసేద్దాం ఎలా చేయటమో. ఆ, చేయాలంటే మనకు కావాలి కదండి ఎనర్జీ. చిన్న టీ తాగేసి ప్రిపేర్ చేసేసుకుందాం. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో చెప్పాను కదా మెంత్య బాత్కి కావాల్సిన పదార్థాలు: మెంతికూర, బఠానీ, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసేద్దాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో చెక్క, లవంగా వేసేసి కడాయి వేడెక్కిన తర్వాత చెక్క, లవంగా వేసేసుకోండి. ఇంకా తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఆ రెండు కూడా యాడ్ చేసేసుకుందాం. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, నాకు తెలుగు కొంచెం 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 స్పీడ్గా అయితే మాట్లాడతాను కాదు, స్లోగా అయితే మాట్లాడేసేస్తాను నేను. ఇంకా ఈ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా రోస్ట్ చేసేసుకొని తర్వాత టమోటో వేసేసుకొని ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతికూర, బఠానీ అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకుంటే క్విక్గా అయిపోతుంది. చూడండి, కొంచెం రోస్ట్ అవ్వాలి కదా ఆనియన్స్, పచ్చిమిర్చి రోస్ట్ అయిన తర్వాత టమోటో వేసేసుకుందాం. ఇది ఆంధ్ర స్టైల్లో ఎవరు చేయరు. ఒకసారి చేసి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా పేజీని ఫాలో చేయండి, అలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టమాటో వేసేసాను కదా, టమాటో కొంచెం రోస్ట్ అయిన తర్వాత మంచిగా ఇప్పుడు అల్లం చిన్నులపాయ పేస్ట్, అది కొంచెం అంటే పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆ స్మెల్ వస్తుంది, మనకి తెలిసిపోతుంది ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి. దీంట్లో నేను ఎక్కువ ఏమీ యాడ్ చేయను. ఇంకా లాస్ట్గా అయితే ఆ మెంతికూర, కొంచెం కొత్తిమీరకు, సాల్ట్, ఇంకా బియ్యం వేసేసి ఇంకా నార్మల్గా ఉడకపెట్టేసుకుంటా. క్విక్గా అయిపోతుంది. మీరు ఒకసారి బ్యాచిలర్స్ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో రైతా, పెరుగు చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని అనేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మెంతికూర వేసేసుకుందాం. మెంతికూర కొంచెం అది చాలా టైం తీసుకుంది ఫ్రెండ్స్, 3 మినిట్స్ తీసుకుంటుంది, అంటే 3-4 మినిట్స్ తీసుకుంటుంది. ఇంకా తర్వాత బఠానీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఉడికిపోయింది ఫ్రెండ్స్, అంతే. ఇందాక ఎంత కనిపించింది, ఇప్పుడు ఎంత అయిపోయింది కదా. ఇప్పుడు బఠానీ వేసేసుకుందాం. బఠానీ వేసేసుకున్న తర్వాత బియ్యం కడుక్కొని వస్తాను. ఈలోపు బఠానీ వేసుకొని బియ్యం కూడా ఇంకా యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసేసుకుంటే మెంత్యాబాత్ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టమేమి ఉండదు ఫ్రెండ్స్, త్వరగా అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చూడండి. మెంత్యాబాత్ చాలా చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. నేనైతే మెంత్యాబాత్, పాలకూర నా ఫేవరెట్. అంటే నా హెయిర్ కోసమైనా నేను తింటాను. చాలా గ్రోత్ ఉంటుంది, హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది. మీరు ఒకసారి తిని ఎలా ఉందో టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్గా రైస్ వేసేసి తర్వాత సాల్ట్ వేసేస్తాను. రైస్ నేను 1 కప్ అంతే ఫ్రెండ్స్ వేసింది. 1 కప్ రైస్ వేసేసా, బాగా తిప్పేసి చూడండి రైస్ వేసేసా. బాగా తిప్పేసి దానికి సరిపడా వాటర్, సాల్ట్
దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారం బదులు నేను పచ్చిమిర్చిని ఎక్కువ వేసాను, అందుకనేసి నేను కారం యాడ్ చేయట్లేదు. కారం యాడ్ చేసినా బాగుంటుంది. సాల్ట్ వేసేస్తా, ఇంకంతే. ఎక్కువ టైం ఏం తీసుకోదు, 15 మినిట్స్ తీసుకుంటుంది అంతే ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, చూడండి ఎలా ఉంది. టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ ఉంటుంది. వాటర్, వన్ వన్ గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసేస్తున్నా. మంచిగా సైడ్స్ అంతా తీసేసుకొని క్లీన్గా లాస్ట్కి కుక్కర్ విజిల్ పెట్టేసి, మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఇప్పుడు మనం చూసేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నా, నేనే వచ్చి కడగా, ఎవరు చేయరు. ఇంకా అంట్లంతా కడుక్కొని, ఆకలి చాలా వేస్తుంది అందుకనేసి సగం అంట్లు కడిగేసి ఇంకా ఫస్ట్ వేసేసేద్దాం, టేస్ట్ ఎలా ఉందో చూద్దామని అనేసి తినటానికి వెళ్దాం. నా వల్ల కాదురా బాబు, ఫస్ట్ తినేద్దాం, చూసేద్దాం ఎలా వచ్చింది ఏంటి అని అనేసి. స్మెల్ చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్లేట్కి వేసేద్దాం. ఫస్ట్ తినేసేసి తర్వాత పని తర్వాత చేసేసుకుందాం. దాంట్లోకి పెరుగు చట్నీ నేను చేశాను, కానీ అది వీడియో పెట్టలేదు, సారీ. దాంట్లో పెరుగు చట్నీ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ చూసేద్దామా? ఆహా, ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి, చాలా క్విక్గా అయిపోతుంది. బై బాయ్.